మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. చిన్న సినిమాలను తక్కువ చేయడం హాలీవుడ్ స్థాయికి తెలుగు సినిమా కార్మికులే పరిశ్రమ బలం సీఎం రేవంత్ రెడ్డి. కాల్వలు పొంగిపోవడంతో రోడ్లు చెరువులుగా మారిన గవరజ్జయ్య పాలెం. నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లలేక ఆందోళనలో ప్రజలు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని మంత్రి. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ను సందర్శించిన మంత్రి సంధ్యారాణి. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ప్రెస్ మీట్ నిర్వహించి సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన కృషిని స్మరించుకున్నారు. నేతలు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం నెలకొల్పడంతో సర్దార్ పటేల్ చూపిన దారి దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. పటేల్ జయంతి సందర్భంగా యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుండి ఈ పాదయాత్రలు ప్రారంభం కానున్నాయి. వల్లభాయ్ పటేల్ గారి 150 జయంతి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ 31 అక్టోబర్ నుండి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ ఏదైతే పాదయాత్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిఓ గారి సహకారంతో, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారి సహకారంతో, మరియు డిగ్రీ కాలేజెస్ మరియు స్కూల్స్ వీళ్ళందరి సహకారంతో ఈ పాదయాత్రని జయప్రదంగా నిర్వహిస్తాము. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ సంవత్సరం జయంతి ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించారు. దీని భాగంగా ఘనంగా పాదయాత్రలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 3 నుంచి 4 పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించి 31 నుంచి 25 నవంబర్ వరకు ఈ పాదయాత్రలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని భాగంగా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారం కోరుతూ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలు 8 నుంచి 10 కిలోమీటర్లు సంగారెడ్డిలో చేయడం జరుగుతుంది. దీనికి కాలేజెస్ యువజన శాఖలు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓ వారి సహకారంతో సహకారం కోరుతున్నాము. ఈ పాదయాత్రల ముఖ్య ఉద్దేశము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత చరిత్ర మనందరం మరీ ఒకసారి తిరిగేసి యువతకి పరిచయం చేయాలని, అతని దేశం కోసం చేసిన దేశం ఇండిపెండెన్స్ అయిన వెంటనే దేశంని యూనిఫై చేసిన ఆయన కాంట్రిబ్యూషన్ని దేశం యువతకి మరోసారి పరిచయం చేయాలని చెప్పి అదొక ఉద్దేశము. అందుకని దీన్ని పాదయాత్రలతో భాగంగా కాలేజెస్ ఇంకా స్కూల్స్లో డిబేట్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీలు, డిబేట్ కాంపిటీషన్స్, ఇంకా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఇంకా కల్చరల్ కాంపిటీషన్స్, పోస్టర్ మేకింగ్, ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి బహుమానం కూడా అందజేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా వికసిత్ భారత్ 2047 గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని, వికసిత్ భారత్ 2047 స్వదేశీ మూవ్మెంట్, అలానే మన
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను జనాలను పరిచయం చేసుకుంటే పాదయాత్ర చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి అందరూ సహకరించాలని చెప్పి యువత దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కాలేజెస్ దీనికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది. 31 నుంచి 25 తారీఖు వరకు 3 విడతలుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి. మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పాదయాత్రతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం. మన భారతదేశంలో విమోచన అన్ని రాజ్యాలను కూడా అంతకుముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసినట్టు గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు, తర్వాత విద్యా సంస్థలు, వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రాం చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వ్యాసరచన పోటీ కానీ, కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి మా ఎంపీ గారి అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వికసిత్ భారత్ 2047కి ఏ విధంగా వెళ్ళాలి, సర్దార్ వల్లభాయ్ ఉక్కు సల్పాన్ని మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్తున్నాడని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మోడీ వరకు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం స్వదేశీ యొక్క వస్తువులను ఏ విధంగా మనం స్వదేశీ ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలోనే రెండో స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంకల్పం ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన దేశానికి చేసినట్టు ఉన్నతిని దాని దేశాని కోసం ఎంత కష్టపడిన విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్తాం. దీనికి మా జిల్లా యంత్రాంగం కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరూ కూడా మన దేశ ఐక్యతకు చాటినటువంటి సర్దార్ వల్లభాయ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మన సంగారెడ్డి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకు సహకరించాలని ఈ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. కాంపిటీషన్ బోర్డులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా డిజైన్ జయంతి సందర్భంగా 150 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 740 జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో 3 పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలలో కూడా 8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఆల్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ జూనియర్ కాలేజెస్, ప్రతి కేజీబీస్, హై స్కూల్స్ అన్ని విద్యా సంస్థల నుంచి ఇంటిది భాగంగా పంచుకొని ఇటు పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడి దేశ రాజ్యాంగ వ్యవస్థలపై నేరుగా దాడి చేసినట్టే అన్నారు. ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం ట్విట్టర్లోనే ఖండించారని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. గవాయ్ పైన దాడి చేసిన వ్యక్తిపై దేశద్రోహం కేసు నమోదు చేసి దేశం నుండి బహిష్కరించాలని బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, వివిధ సంఘాల నాయకులకు సామాజిక నమస్కారాలు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద జరిగిన దాడి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థల మీద జరిగిన దాడిగా, న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే ముందు అది ఎంతటి వారైనా సుప్రీంకోర్టు జడ్జి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. అలాంటి న్యాయమూర్తిపై దాడి జరిగితే ఈ భారతదేశంలో ఒక ట్విట్టర్ ఖండనకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలకు నోచుకోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడి అనాగరిక చర్య అని చెప్పని ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఆ అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వాడిని ఈ నాగరిక సమాజంలో ఉండడానికి అవకాశం లేదని, అతని మీద సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు, భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి జరిగినట్టు, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరిగినట్టు, న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్టుగా భావించి అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేసి దేశం నుంచి తక్షణమే బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రం కేవలం ట్విట్టర్కే పరిమితం చేసి అనాగరిక చర్య అన్నాడు. ఆ అనాగరికుడిని ఈ నాగరిక సమాజం నుంచి బయటికి పంపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సుప్రీంకోర్టు విలువలని కాపాడలేనటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉండబడినటువంటి 100 కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారో ఈ దేశంలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవ వర్గాలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న ఉదాహరణ, మా ప్రకాశం జిల్లాలో గుడి మెట్లు నిర్మాణం జరుగుతుంటే ఆ గుడి మెట్లు మాదిగపల్లికి వెళ్ళే దారికి అడ్డం వస్తుంటే, ఈ మెట్లు మా పల్లికి వెళ్ళే దారికి అడ్డం వస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి, దయచేసి ఈ మెట్లు తీయండి అని చెప్పి దాన్ని అడ్డుకోవడాన్ని అక్కడ ఉండబడినటువంటి కొంతమంది గుడి మీద ఆధిపత్యం చలాల్సి ఉంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే రేపు పొద్దున శాసనశాఖ యొక్క చట్టాలు ప్రజలకు విరుద్ధంగా వచ్చినప్పుడు, కార్యనిర్వాహక శాఖ యొక్క చట్టాలు ప్రజలకు అభిష్టానికి వ్యతిరేకంగా పోయినప్పుడు న్యాయ వ్యవస్థ ఒక జోకర్గా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి దేశంలో ఉన్న బుద్ధిజీవులందరూ ఈ విషయంపై ఒక్కటిగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఇట్లాంటి సంఘటనలకు పాల్పడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకురావడానికి ఒక చట్టాన్ని తీసుకురావడం కోసం విద్యార్థులు అందరూ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజలు ఒక తాటి మీద రావాలి. ఉస్మానియా వేదికగా ఇవాళ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానికం ఒక్కటిగా ఉండి గవాయి గారికి అండగా నిలబడాలి. భారత న్యాయ వ్యవస్థను రక్షించుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలను మనం కాపాడుకోగలుగుతామని తెలియజేస్తూ ఈ జరిగేటటువంటి సంఘీభావ కార్యక్రమాల్లో అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద నవంబర్ 5న నిర్వహించనున్న సదర్ సమ్మేళనం పోస్టర్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. సదర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సదర్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ నేతలు కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైట్. ఓకే. సదర్ ఉత్సవ సమితి సంగారెడ్డి 5వ తారీఖు స్థలం ఐబీ సాయంత్రం సదర్
వస్తున్నారు వీళ్ళంతా వీడియో కూడా వచ్చిందా రైట్ సార్ రైట్ హాలీవుడ్ను ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరు మీద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు. అధికారంతో నా కళ్ళు మూసుకుపోలేదు. కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్ళింది అంటే కారణం కార్మికులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో 5,000 ఆలయాలు, భజన మందిరాల నిర్మాణానికి టీటీడీ ప్రణాళిక సిద్ధం చేసింది. టీటీడీ నిర్వహిస్తున్న ఆలయాల్లో నిరంతరాయంగా అన్నదానం కొనసాగుతోంది. ఒంటిమిట్టలో 37 కోట్ల వ్యయంతో 100 గదుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పవిత్ర వనం ప్రాజెక్టు కోసం 3 కోట్లు కేటాయించి తెలిపారు. హైట్ ప్రాబ్లం సార్ లారతలా ఉంటారు అంటే మనిషికి డెప్త్ ఉంటే హైట్ తక్కువ కదా సార్, డెప్త్ ఇంపార్టెంట్. ఓకేనా? మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మీడియా మిత్రులు, పోలీసు యంత్రాంగం, టీటీడీ ఉద్యోగులు, అధికారులు, అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టీటీడీ ఉద్యోగులకి 10% యాజ్ యూజువల్గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం.
ఎవరైతే డైరెక్ట్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. గవర జగ్గయ్యపాలెం ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్వలు పొంగిపోవడంతో ఇల్లు నీట మునిగి ఇంట్లోకి వెళ్లేందుకు వీలు లేక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తమ ఇళ్లలోని వస్తువులు బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్లు, వీధులు చెరువులుగా మారడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక మరోవైపు నీటి ముంపు కారణంగా పాములు సంచరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళన వ్యాపించింది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. స్థానికులు, అధికారులు తక్షణమే స్పందించి నీరు తగ్గించే చర్యలు తీసుకోవాలని, పాములు తిరుగుతున్న ప్రాంతాల్లో హెల్త్, మున్సిపల్ సిబ్బంది తక్షణమే ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నడుచుకుని వచ్చి మొంతా తుఫాన్ ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారిని తక్షణమే ఆదుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమును సందర్శించి వర్షాభావ పరిస్థితులను, మండలాల్లోని వాతావరణాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఈ మ్యాప్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండే అన్ని ప్రాంతాలను పరిశీలించవచ్చని తెలిపారు. ఈ రెడ్ అయితే 70 to 80, ఇదైతే 90 to 100, ఇదైతే 100 దాటి వస్తుంది. ఈ 100లో అయితే చెట్లు మొత్తం అన్ని పట్టుకుంటాయి. ఒక్కొక్కసారి వెహికల్ బడుతో వెళ్తే పట్టుకోవడం అన్ని జరుగుతుంది. ప్రజెంట్ ఈ వాతావరణంలో ఇంకా మనకైతే టచ్ కాలేదు, ఇది మనకి టచ్ కాలేదు. తీసుకున్నాం కదా కొద్దిగా వెనకాలగా మున్సిపాలిటీ స్టాఫ్ ఎవరు లేరా? బాగున్నారా? వీళ్ళది వస్తున్నాయమ్మా, సరిపోతున్నాయా? మున్సిపాలిటీ వాళ్ళు రాలేదు, నేను చెప్తాను. థ్యాంక్ యూ. మెనూ చెప్పి పెట్టింది చెప్పి. వెరీ గుడ్. ఓకే, అయితే వర్షం పడుతుంది, బయట తిరగండి. అయితే మనకి అప్పగా తెలుసా మీకు?
వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నెంట్ అవ్వకుండా కొంచెం కొంచెంగా విడిచిపెడుతున్నాం. అది క్లీన్ చేశాను. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ పంట అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ పామ్ పంట ఆర్థికంగా లాభదాయకం. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహక పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి, పట్టు పరిశ్రమ శాఖ అధికారి, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు, PACS సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి భయపడిన అవసరం లేదు. ఇది రైతులకు బాగా ఉపయోగించే పంట కాబట్టి దాన్ని ముందుకెళ్ళండి సార్ వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కూడా అలా చేయడం జరిగింది. ఒక్కొక్క PSCS వచ్చేసి 100 acres PSCS ఉండగా మనకు ఇక్కడ వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో 53 PSCS 53 సెక్రటరీస్ వచ్చే రాష్ట్రానికి మొత్తానికి ఒక 5 సంవత్సరాల్లో 4.36 lakhs హెక్టార్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సంగారెడ్డి జిల్లాకు వచ్చేసి మనకు 2754 ఎకరాలు మనకి రెడీ ఉంది. దానికోసమని మన తీసుకొచ్చి డిస్ప్లే పెట్టాము. అలాగే ఖమ్మంలో పెద్ద పిల్లలు కూడా తీసుకొచ్చి కుకింగ్ ఎట్లా వస్తుంది అనే దానికోసం డిస్ప్లే కూడా అరేంజ్ చేశాము. ఈ థర్డ్ ఇయర్ హార్వెస్టింగ్ మెచ్యూరిటీ హార్వెస్టింగ్ గ్యారంటీ డౌట్ వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత ఆ వ్యాపారం అదే దీనికైనా వాడతారు. బట్ ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాపీ మీ కంపెనీలో రెడీ అయిపోయింది. ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరూ ప్యాక్స్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీతో పాటు వెళ్తుంది అనే ఉద్దేశంతో మీకందరికీ ఫస్ట్ అవగాహన కల్పించాలనుకున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో మనకి టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి 3700 ఏకర్స్ మనం చేయాలి అని టార్గెట్ ఉంటే ఈ ఇయర్ మాత్రమే మనం 1400 చేసుకున్నాము. గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక 2700 3000 ఏకర్స్ దాదాపు మనము ఇప్పటికే ఆయిల్ పామ్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలానే కొంచెం మన MPDOs, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్. కానీ ఇప్పుడు ఇంకా మనం రిమైనింగ్ టార్గెట్ ఏదైతే ఉందో అది మీట్ అవ్వాలి అంటే రైతుల్ని రోజు పలకరించే వాళ్ళు, రోజు వాళ్ళకి నమ్మకం ఇచ్చేవాళ్ళు, అంటే మీ దగ్గర వాళ్ళు లోన్ అనే కాదు ఫర్టిలైజర్, సీడ్ ఇట్లాంటి వాటికి అన్నింటినీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కాబట్టి ట్యాక్స్ నుంచి అయితే ఈ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అని చెప్పి ఈరోజు పెట్టుకున్నాము. సో ఇప్పటికే ఆయిల్ పామ్ గురించి టెక్నికల్గా అండ్ మనకి ఫైనాన్షియల్గా కూడా ఎట్లా బెనిఫిట్ ఉంటుంది అని బోత్ DHSO గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ తీసుకున్నట్టు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఏదో మనం రెగ్యులర్గా వెజిటబుల్ పంటలు కానీ ఫ్రూట్స్ పెట్టేవారు కాదు, ఒక సీజన్ వేసేసి మళ్ళీ తీసేస్తామని కాదు. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు ఒక చట్టంతో పాటు కంటిన్యూస్గా నెక్స్ట్ 10-15 years మనకి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడానికి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసుకున్నారు అగ్రికల్చర్. సో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనకి ఆ ఏరియాలో క్రాప్ డైవర్సిటీ అని అలాంగ్ విత్ అషోర్డ్ రేట్స్తో పాటు పర్చేజ్ ఏదైతే ఉంటుందో, రెండోది మనకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కోసం హార్టికల్చర్ ఆఫీసర్స్ అవ్వచ్చు, AOs అవ్వచ్చు, అందరికీ కూడా ట్రైనింగ్స్, మల్టిపుల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఏ క్రాప్ అయినా తీసుకుంటే దానికి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనేది కూడా చూస్తాం. సో ఈ కేసులో రైతుకి కావాల్సిన మొక్కలు కూడా మన గవర్నమెంట్ నర్సరీస్లోనే మనం అందిస్తూ
రైట్, ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిన్న సినిమాలను తక్కువ చేయడం హాలీవుడ్ స్థాయికి తెలుగు సినిమా కార్మికులే పరిశ్రమ బలం సీఎం రేవంత్ రెడ్డి. కాల్వలు పొంగిపోవడంతో రోడ్లు చెరువులుగా మారిన గవరజ్జయ్య పాలెం. నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లలేక ఆందోళనలో ప్రజలు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని మంత్రి. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ను సందర్శించిన మంత్రి సంధ్యారాణి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.